హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మంచి వీడియోనండి. యూస్ఫుల్ అందరికీ పనికొచ్చే వీడియోను. మనం మార్కెట్ నుంచి పూలు అవి తెచ్చుకుంటాం కదండి. పూలు అవి తెచ్చుకున్నప్పుడు కవర్లో పెట్టుకోకుండా నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకుంటే అంటే పూలు నేను చెప్పిన పద్ధతిలో చేసుకున్నారనుకోండి, పూలు అనేది కనీసం ఒక 10-15 రోజులు 20 రోజుల దాకా మనం తెచ్చుకున్న పూలలాగే ఫ్రెష్గా ఉంటే కాడలు ఊడిపోవు, రెక్కలు రాలిపోకుండా ఉంటాయి. ఏదైనా కూడా మనం ప్లాస్టిక్ డబ్బా తీసేసేసుకొని ఇదిగోండి ఇలా న్యూస్ పేపర్ కానివ్వండి, టిష్యూ పేపర్ కానీ కింద అడుగు బాగా వేసి పెట్టడం. లాభం ఏంటంటే కింద ఆ వాటర్ అంతా మనం డైరెక్ట్గా పూలు అనేది పెడితే చెమ్మ వచ్చేస్తాయి కదా, ఆ చెమ్మ అనేది క్లియర్గా తీసేసుకుంటాయి అన్నమాట. అలా వేసి పెట్టడం వల్ల ఏంటంటే ఆ చెమ్మంతా పేపర్ అనేది అంతా తీసేసుకున్నది. పూలు అనేటివి కూడా అసలు పూలకి చెమ్మ లేకుండా నీట్గా మనం పూలు తెచ్చుకున్నప్పుడు కాసేపు కింద న్యూస్ పేపర్ కానివ్వండి, క్లాత్ కానీ తీసుకొని ఆరబెట్టేసేసుకొని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 15 రోజులు 20 రోజులు ఎక్కడికి పోవండి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, మల్లెపూలు జాజులు కొనుక్కొచ్చినప్పుడు డైరెక్ట్గా కవర్లో ఇలా పెట్టేయకండి. ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ అంతా వాసన రాకుండా కూడా ఉంటుందండి. డైరెక్ట్గా పెడితే ఫ్రిడ్జ్లో మనం ఏమైనా పెట్టినా కూడా మల్లెపూల స్మెల్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అలా ఎవరికైనా కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా తెలియని వాళ్ళ కోసం ఈ టిప్స్ చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనే నేను ఈ టిప్ అనేది, చిన్న చిన్న టిప్సే కదండి, చాలామందికి ఇలాంటివి చాలామంది తెలుసుకోరు. ఇదండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇగోండి మనం నాటు రోజాలు కానీ ఈ పన్నీర్ రోజాలు కూడా సేమ్ ఇదే పద్ధతిలో డబ్బాలో వేసి విడివిడిగా తీసి నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటే పువ్వు ఎలా ఉందో అలాగే ఉంటుందండి. ఎప్పుడు కూడా కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టబాకండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో అరేంజ్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మెంతాకు అవి మనం తెచ్చుకుంటాం కదండి మార్కెట్ నుంచి, కవర్ కన్నా కూడా టిష్యూ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే మెంతాకు అనేది చెడిపోదండి, ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. తీసుకొచ్చుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది. మనం మా ఫ్రూట్స్ అలాంటివి తెచ్చుకున్నప్పుడు కూడా అండి అట్లాగే పెట్టేస్తుంటాం. గాలి తగిలే ప్లేస్లో ఫ్రూట్స్ అయ్యి అట్లాంటివి ఏంటంటే టిష్యూ పేపర్ చుట్టి, బొప్పాయిలు అలాంటివి ఏంటంటే ఒక టిష్యూ పేపర్ చుట్టి పక్కన పెట్టేసామనుకోండి, కుళ్ళిపోదు. నీట్గా కూడా అంటే సన్న పురుగులు కానీ అలాంటివి రాకుండా కూడా ఉంటాయండి. మనం మార్కెట్ తెచ్చుకునేటప్పుడు కాయ కూడా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కూడా ఇలా పేపర్ చుట్టి పెట్టేస్తే కాయ కూడా కొంచెం మాగిపోతాయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లోనే ఎలా న్యాచురల్గా చేసుకోవచ్చు అనేది కూడా చెప్పానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కర్రీస్ వండుతుంటాం కదండి. కర్రీస్ అయ్యి వండినప్పుడు కూరలో కొంచెం కారం కానీ ఉప్పు కానీ అలా ఎక్కువ అవుతున్నప్పుడు చాలా టిప్సే ఉంటాయండి. మనం పులుసు కూరల్లో కానీ మసాలా కూరల్లో కానీ అలాంటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైనప్పుడు నిమ్మరసం పిండండి. లేదన్నా ఉంటే మనం కొంచెం బీప్ పిండి అంటే చికెన్ కూర అట్లయితే నిమ్మకాయ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ లేదంటే బంగాళాదుంప వేసేసిన మసాలా కూరలో అది ఉప్పు అనేది లాగేస్తుంది. పీల్ తీసేసి ఒక సన్న ముక్కలుగా కోసేసినా కూడా ఉప్పు తీరుస్తుంది. మనం పులుసు కూరలు అవి చేసుకుంటాం కదండి, కొంచెం బీప్ పిండి కానీ లేదా మైదా పిండి కానీ కొంచెం వాటర్లో వేసి కలిపి పోసినా కూడా చిక్కదనం వస్తుంది. కూర ఉప్పు కూడా తగ్గిపోతుంది. ఉప్పు ఎక్కువైన వాళ్ళకి ఇదండి చిన్న చిన్న టిప్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కూరగాయలు అవి కట్ చేస్తున్నప్పుడు మన సడన్గా చేతుల మీద పడుతుంటాయి కదా, బ్లడ్ అనేది కారుతుంది. వెంటనే మనకి బ్లడ్ ఆగిపోవడానికి చిన్న చిన్న టిప్స్ ఏనండి. ఫస్ట్ వచ్చేసేసి ఇట్లా బ్లడ్ కారుతున్నప్పుడు వెంటనే ఫస్ట్ వాష్ చేసేసేసి తర్వాత పసుపు కానివ్వండి అలాంటివి ఏదైనా పెట్టుకోవడం, లేదంటే వెంటనే తగ్గేదానికి ఐస్ మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ఉంటుంది, ఐస్ పెట్టేశాను బ్లడ్ అనేది వెంటనే తగ్గిపోతుందండి. లేదంటే కాఫీ పొడి పసుపు అలాంటివి నేచురల్గా పెడితే తొందరగా కూడా గాయం అనేది తగ్గిపోతుంది. ఇది బ్లడ్ కారకుండా ఉండేదానికి ఇలా చిన్న టిప్స్ అండి. చిన్న చిన్న టిప్స్ మనం వంటింట్లోనే రెగ్యులర్గా మనం ఏదో ఒకటి కట్ చేస్తాం అంటే తెలియకుండానే మనకి ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఇలా జరిగినప్పుడు వెంటనే మనం చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో స్వీట్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా
అంటే స్టీల్ డబ్బాల కన్నా కూడా స్వీట్స్ మెత్తగా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే గాజు దాంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే గాలి తగలకుండా ఉంటుంది. ప్లస్ మనం అంటే పల్లి అలాంటి మెత్తగా పోకుండా ఎలా ఉంటాయో చేసినవి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలాంటప్పుడు గాజు చేసాల్లో లేదంటే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవడానికి చూసుకోండి. నెక్స్ట్ మనకి చీమల లాంటివి ఉంటాయి కదా, నేచురల్ పద్ధతిలోనే కొంచెం చెక్క పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటే చీమలు అనేది కూడా రావండి. ఇదండి వీడియో వచ్చేసి ఇలా చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు చెప్పానని అనుకుంటున్నానండి. నేచురల్గా ఎలా చేసుకోవాలో ఒక మంచి టిప్స్. మీకు ఇంకా మంచి మంచి టిప్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మీ కిందకు వస్తున్నాను. గార్డెనింగ్ కానివ్వండి, వంట కానీ డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.